వారు పాలలో కలిపిన పసరు మందు వల్ల బాగి ఆ పాలు తాగిన తర్వాత చాలా మత్తుగా నిద్రపోయి ఉదయం 9 అయినా సరే నిద్ర లేవదు. అమర్ ఆ రోజు శ్రీరామనవమి కావడంతో ఇక ఉదయాన్నే లేచి స్నానం చేసి పట్టుబట్టలు ధరించి బాగి కోసం అని చెప్పి కాఫీ తీసుకుని వస్తాడు. ఇక బాగీకి అమర్ కాఫీ ఇస్తూ ఉంటే బాగి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమర్ ఇచ్చిన కాఫీని బాగి తాగుతూ ఉంటుంది. తర్వాత రాత్రి జరిగిందంతా కూడా బాగి ఒకసారి గుర్తు చేసుకుంటుంది. ఏమండి, రాత్రి నేను మీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించానా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. అసలు ఏమైంది నీకు, రాత్రి ఎందుకలా ప్రవర్తించావు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో బాగి ఏమో అండి, నాకు కూడా అదే తెలియడం లేదు. నాకు గుర్తుండి పాలు తాగనంత వరకు నేను బాగానే ఉన్నాను, కానీ ఆ పాలు తాగిన తర్వాతే అలా ప్రవర్తించాను. ఈ మధ్య పాలల్లో కూడా కల్తీ జరుగుతుందట. ఒకవేళ ఆ కల్తీ పాలు తాగడం వల్ల నాకు అలా జరుగుంటుందా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అవునండి, రాత్రి నేను మీతో ఎలా ప్రవర్తించాను, మీకు నేను ఏం చెప్పాను అని బాగి అమర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అడుగుతుంది, మిమ్మల్ని చెప్పండి, నేను మీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించానా అని చెప్పి కావాలనే బాగి అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్ తప్పుగా ఏమీ ప్రవర్తించలేదు, కాకపోతే తాగినోళ్ళు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తూ ఐ లవ్ యూ అంటూ ఏదేదో మాట్లాడావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మరి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత మీరేం చేశారు? తిరిగి మీ చేత నేను ఐ లవ్ యూ చెప్పించుకునే ఉంటానే అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును, ఐ లవ్ యూ టు చెప్పాను అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ మీ చేత నేను ఐ లవ్ యూ చెప్పించుకున్నాను అని చెప్పి బాగి అలా కొంటెగా ప్రవర్తిస్తూ అక్కడి నుండి పరిగెడుతూ, ఈరోజు పండుగ కదా, హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి వస్తాను, మనం టెంపుల్కి వెళ్దామని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత బాగి పట్టు చీర కట్టుకొని ఎంతో అందంగా రెడీ అవుతూ ఉంటుంది. అలా అద్దం ముందు నిలబడి బాగి రెడీ అవుతూ ఉంటే అమర్ తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక అలా అద్దంలో నుండి అమర్ తనని గమనించడం బాగి గమనిస్తూనే ఉంటుంది. ఏంటి శ్రీవారు, ఏంటి నా వైపు అలా చూస్తున్నారు? నాకు తెలుసు మీరు చూపు తిప్పుకోలేనంత అందంగా నేను ఉంటానని, అంత మాత్రాన నన్ను తినేసేలాగా చూస్తారా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏ లూజు, అది కాదు, ఇక్కడ శారీ ఫోల్డ్ అయింది, అందుకే అలా చూస్తున్నాను అని చెప్పి అమర్ బాగి శారీని సెట్ చేస్తూ ఉంటాడు. ఇక అలా అమర్ దగ్గరుండి బాగి మీద ప్రేమ చూపిస్తూ తనకు చీర కట్టుకోవడంలో హెల్ప్ చేస్తూ ఉండడంతో బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. జీవితాంతం ఈయన ప్రేమ నా మీద ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. తర్వాత అమర్ బాగి ఇద్దరు కూడా రెడీ అయ్యి కిందికి వస్తారు. కిందకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని చూసి నిర్మలమ్మ, సదాశివం గారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ ఇద్దరు నడిచొస్తూ ఉంటే సాక్షాత్తు ఆ సీతారాములే నడిచొస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు మీ ఇద్దరి చేత గుడిలో కళ్యాణం జరిపిస్తే అప్పుడు జీవితాంతం మీరిద్దరూ కలిసి ఒకటిగా ఉంటారు. పంతులు గారు కూడా అదే విషయం గురించి చెప్పారు. గుడిలో పంతులు గారి చేత అన్ని ఏర్పాట్లు చేయించాను, త్వరగా పదండి అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. మనోహరిని చూడగానే బాగీకి తను కోర్టుకు వచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. అత్తయ్యగారు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బాగి మనోహరి రూమ్లోకి వస్తుంది. తర్వాత మనోహరితో, మనోహరి, నిన్న నువ్వు కోర్టుకి ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నువ్వు విడాకులు తీసుకోవడానికే కోర్టుకు వచ్చావు. మర్యాదగా నీ భర్త ఎవరో నువ్వే నిజం చెప్పి ఈ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపో, లేకపోతే నీ గురించి నేను తెలుసుకోవడం మొదలు పెడితే నీకు పడబోయే శిక్ష మామూలుగా ఉండదు. ఆరు అక్కకు ఆయనకు పెళ్లి జరిగిన తర్వాత 5 సంవత్సరాల పాటు నువ్వు కనిపించకుండా పోయావని నా ఎంక్వైరీలో తెలిసింది. ఆ 5 సంవత్సరాలు నువ్వు కోల్కతాకు వెళ్ళి అక్కడ పెళ్ళి కూడా చేసుకున్నావు. నీకు పిల్లలు కూడా ఉన్నారేమోనని నాకు అనుమానం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో మనోహరికి చెమటలు పడుతూ ఉంటాయి. కావాలని లోపల భయంగా ఉన్న పైకి మాత్రం నటిస్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు పెళ్ళవడం ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అంతలా నటించకు మనోహరి, నువ్వు పెళ్ళి చేసుకున్నావు,
నీకు భర్త ఉన్నాడు, అతనితో కలిసే నిన్న విడాకులు తీసుకోవడానికి కోర్టుకు వచ్చావు. కాకపోతే నీ భర్త ఎవరు అనేది నేను ఇంకా కనిపెట్టలేదు, కానీ త్వరలో అది కూడా కనిపెడతాను. నీ గతం ఏంటో, నీ భర్త ఎవరో, నీ వల్ల బాధపడిన మనుషులెవరో ఇవన్నీ కూడా కనిపెడతాను. కనిపెట్టి నీ నిజ స్వరూపాన్ని ఆయన ముందు బయట పెడతాను. నువ్వు కనుక నీ పిచ్చి ప్రయత్నాలు మానుకొని ఇక్కడి నుండి వెళ్ళకపోతే, ఇంకా ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తే నాలో బాగి 2.0ని చూస్తావు. ప్రతిరోజు కూడా నీకు అన్ని వైపులా ఉరి బిగిస్తూ ఊపిరాడకుండా చేస్తూ నీ చేతనే నిజం కక్కిస్తాను అని చెప్పి బాగి మనోహరితో ఛాలెంజ్ చేస్తుంది. ఇక దాంతో మనోహరి ఈ బాగికి నాకు పెళ్లి జరిగిపోయిందని తెలిసిపోయింది. ఇప్పుడు ఇది నా గురించి ఖచ్చితంగా సాక్ష్యాలు బయటకు తీయడానికే ప్రయత్నిస్తుంది. నా గురించి తెలిసిన వాళ్ళెవరూ కూడా బతికుండడానికి వీల్లేదు. ఈరోజు గుడిలోనే దీని చావుకి ముహూర్తం పెడతాను అని చెప్పి మనోహరి అనుకుంటుంది. తర్వాత అమర్ బాగి ఇద్దరూ కలిసి జంటగా సీతారాముల కళ్యాణం జరిపించడానికి గుడిలో అడుగు పెడతారు. ఇక అలా అందరూ కలిసి గుడికి వచ్చిన తర్వాత పీటల మీద కూర్చొని అమర్ బాగి ఇద్దరు కూడా సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. వాళ్ళ జంటను చూసి అందరూ పొగుడుతుంటే మనోహరికి మాత్రం ఎంతో అసూయగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి అమర్తో అలా కలిసి కూర్చొని కళ్యాణం జరిపించాల్సింది నేను, కానీ ఆ రోజు ఆ అరుంధతి అమర్ని నా నుండి దూరం చేసింది. ఇప్పుడు దాని చెల్లెలు బాగి అమర్ని నా నుండి దూరం చేస్తుంది. ఎట్టి పరిస్థితులను ఇది బతకూడదు, ఈరోజే దీని చావుకి ముహూర్తం పెట్టాలి అని చెప్పి ఇక బాబ్జీకి ఫోన్ చేసి విషం తీసుకురమ్మని చెప్తుంది. దాంతో బాబ్జీ విషం తీసుకుని వచ్చిన తర్వాత మనోహరితో ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం, ఇంతమంది ఉండగా మీరు ఆ బాగిని ఎలా చంపబోతున్నారని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. పానకంలో విషం కలిపి దాని చేత తాగించిపోతున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇది నిజంగా పవర్ఫుల్ పాయిజనే కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, చాలా పవర్ఫుల్ మేడం, ఇది పానకంలో ఒక్క చుక్క వేసినా చాలు, వాళ్ళెవరూ కూడా బతకరు అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి వసే బాగి ఈ రోజుతో ఇక నీ చాప్టర్ క్లోజ్, నువ్వు కూడా మీ అక్క దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా మనోహరి పూజ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా, పానకంలో ఎప్పుడెప్పుడు పాయిజన్ కలుపుదామా అని చెప్పి అలాగే కాచు కూర్చుంటుంది. ఇంతలో రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తాడు. ఈ రణవీర్ గాడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి మనోహరి చాలా టెన్షన్గా బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే చిత్ర పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మనోహరి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావని చెప్పి మనోహరి కంగారుగా అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మనోహరి, కొంచెం డబ్బు అవసరం పడింది, అందుకే నీ దగ్గరికి వచ్చాను. నీ గురించి సీక్రెట్స్ బయట పెట్టకుండా ఉండాలంటే మరి ఆ మాత్రం ఖర్చు పెట్టాలి కదా అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. దాంతో మనోహరి తన దగ్గరున్న 50,000 చిత్ర చేతిలో పెడుతూ, ఇదిగో తీసుకో, మళ్ళీ ఇప్పట్లో సీక్రెట్స్ బయట పెడతానంటూ నా దగ్గరికి వచ్చావంటే నీ అంతు చూస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. లేదులే మనోహరి, ఈ డబ్బులు అయిపోయేంత వరకు నీతో నాకు అవసరం రాదులే అని చెప్పి చిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిత్రకు మనోహరి డబ్బులు ఇవ్వడం బాగా చూస్తుంది. ఈ మనోహరి చిత్రకు డబ్బులు ఇస్తుందంటే ఖచ్చితంగా చిత్రకు మనోహరి గురించి అన్ని సీక్రెట్స్ తెలుసుంటాయని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈ చిత్రను ఎంక్వైరీ చేసి ఎలాగైనా సరే మనోహరి గురించి నిజాలు రాబట్టాలని చెప్పి బాగి అనుకుంటుంది. ఇక అలా బాగి మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మనో ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు చిత్రకు ఎందుకు డబ్బులు ఇచ్చావని చెప్పి అంటూ ఉంటే, ఎంతైనా తను నా ఫ్రెండ్ కదా, తనకి డబ్బులు అవసరం ఉంటే ఇచ్చానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి, నీ మంచితనం గురించి నాకు తెలుసు కదా మనోహరి, ఎదుటి వాళ్ళతో అవసరం ఉంటే తప్ప నువ్వు ఏమీ సహాయం చేయవు, అలాగే ఇప్పుడు నువ్వు చిత్రకి సాయం చేస్తున్నావంటే ఖచ్చితంగా నీ గురించిన నిజాలేవో తనకు తెలిసే ఉంటాయి, అవేంటో ఖచ్చితంగా బయటకు తీస్తాను అని చెప్పి బాగి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలు నా గురించి నిజం బయట పెట్టాలంటే నువ్వు బతికుండాలి కదనే అని చెప్పి పానకంలో విషం కలిపి బాగీకి ఇస్తూ ఉంటుంది. ఇక అలా
బాగీకిచ్చే గ్లాస్లో మాత్రమే విషం కలిపి మిగతా వాళ్ళందరికీ కూడా పానకం ఇస్తుంది. ఇక మనోహరి కుట్ర ఆరు కనిపెట్టేస్తుంది. ఖచ్చితంగా ఇది నా చెల్లిని చంపడానికే ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పి ఆరు ఆ గ్లాస్ని మార్చేస్తుంది. తర్వాత మనోహరి కోసం అని చెప్పి ఆరు పానకం తీసుకొని వచ్చి స్పెషల్గా మీరు కూడా తాగండి మనోహరి గారు అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి ఆ పానకాన్ని తాగేస్తుంది. తర్వాత ఆరు మనోహరిని పక్కకు తీసుకుని వెళ్ళి నా చెల్లిని చంపడానికి నువ్వు పానకంలో విషం కలిపావు, ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ ప్లాన్ని తిప్పికొడుతూ విషం కలిపిన పానకాన్ని నీ చేతనే తాగించాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరికి ముచ్చెమటలు పడుతూ ఉంటాయి. ఏంటి ఇప్పుడు నేను తాగిన పానకంలో విషం కలిసిందా అని చెప్పి ఎవరైనా నన్ను కాపాడండి అని చెప్పి ఆ పానకాన్ని వామిటింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అలా మనోహరి భయంతో వణికిపోతూ ఉంటే అప్పుడు ఆరు కంగారు పడుకో, నువ్వు తాగిన పానకంలో విషం లేదు, ఊరికే ఇంకొక్కసారి నా చెల్లెల జోలికి వస్తే ఏం జరుగుతుందో నీకు వార్నింగ్ ఇచ్చాను అంతే. చూడు, నువ్వు నా చెల్లెల్ని ఏదైనా చెయ్యాలనుకుంటే అడ్డుగా నేనున్నాననే విషయాన్ని గుర్తుపెట్టుకో. నేనుండగా నువ్వు నా చెల్లెల్ని ఏమీ చేయలేవు అని చెప్పి ఆరు మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అంటే నువ్వు ఆరువా అని చెప్పి మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో ఆరు అవును నేనే అరుంధతిని, నాకు గతం అంతా కూడా గుర్తుకు వచ్చిందని చెప్పి అలా మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక చాటుగా ఉండి బాగి ఇదంతా కూడా వింటూ అనామిక ఆరు ఇద్దరు ఒకటే అన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.